అమ్మా కొన్ని మంచిగా లేవే. తెస్తానా బిడ్డ. ఏంది బిడ్డ అంత రందితోనున్నావు? ఏం లేదమ్మా, ఊళ్ళో బాగా ఇబ్బంది అవుతుంది. ఎవడు చూడు అప్పులు కట్టమని ఇజ్జే మనం ఇస్తారే. ఏం చేయాలి నాకు ఏం అర్థం అవుతలేదు. అన్నయ్య తమ్మి. అన్నయ్య ఇప్పుడే వచ్చిండ్రా? అన్నయ్య నేను చాక్లెట్ కొనుక్కుంటా, పైసలు ఇవ్వవా? సరేరా ఇస్తా. అన్నయ్య బింగ కొనుక్కుంటా, పైసలు ఇవ్వవా? ఛీ, కదా? ఎప్పుడు మీరు ఇంతేనారా? ఏంద్రా మీరు వాన్ని? ఎందుకే పోరాలు లేదా అట్లా కూర్చోవుతావు? కాదు బిడ్డ, మీ బాపు తాగి తాగి అప్పులు చేసి చచ్చిపోయిండు. అప్పటి నుంచి కుటుంబం భారం అంతా నువ్వే తీసుకున్నావు. అందుకే బిడ్డ నీతో నువ్వు మాట చెప్పాలనుకుంటాను. పెళ్ళి చేసుకో బిడ్డ. ఇంకెన్ని రోజులు నువ్వు ఇట్లుంటావు? వయసు అంతా పోతుంది. నాకు కూడా చేతనైతలేదు బిడ్డ. నాకు కూడా తోడు ఉంటుంది కోడలు. అమ్మ గిన్ని అప్పులు పెట్టుకొని గిన్ని బాధ్యతలు పెట్టుకొని తమ్ముల చదువులు ముంగడ పెట్టుకొని నేను పెళ్లి చేసుకొని ఏం చేయాలి? నా మాట వినరా, పెళ్ళి చేసుకోరా. నాకు కూడా చేతనైతలేదు బిడ్డ. నీకు కూడా వయసు అయిపోతుంది. నా మాట విను బిడ్డ, చేసుకోరా. సరే అమ్మ, నీ ఇష్టమే. కూర్చో. సీత, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. సరే కానీ నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. బాగా తాగి తాగి అప్పులు చేసి మమ్మల్ని ఎటుగానలో చేసిపోయాడు. మా తమ్ముళ్ళను మా అమ్మను సొంతంగా నేనే కష్టపడి వాళ్ళ కోసం ఈ కుటుంబం అంతా భారం అంతా మోస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళి మా తమ్ముళ్ళ బాధ్యత, మా అమ్మ బాధ్యత నువ్వు కూడా తీసుకోవాలి. భార్య అంటే భర్తలో సగం అండి. భర్త సంతోషాన్ని కాదు, అతని బాధ్యతల్ని కూడా పంచుకోవడం భార్య బాధ్యత. మీరేం బాధపడకండి. మీ కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో నేను మీకు తోడుగా ఉంటాను. అత్తని అట్లాగే మరుదుల్ని నా కన్న బిడ్డల లెక్క చూసుకుంటా. మీరేం బాధపడకండి. సీత, నువ్వు నాకు భార్యగా లభించడం నా అదృష్టం. రావే కుమారు, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే వచ్చినావు. దా కూర్చో. ఏమైంది? మన పని ఎక్కడ రాక వచ్చిందే? మన పని మొత్తం అయిపోయింది, కాకపోతే చిన్న కండిషన్ వచ్చి పడింది. కండిషనా? ఏం కండిషన్ అది? కుమారు, మనం 2 సంవత్సరాల వరకు అనుకున్నాం కదా, కానీ కంపెనీ మాత్రం 10 సంవత్సరాల వరకు ఒప్పుకుంటేనే వీసా ఇస్తుందట. నువ్వు 10 సంవత్సరాలు ఉండవలసిందే. నీకు ఓకేనా? 10 సంవత్సరాల? సిరన్న, నాకున్న పరిస్థితికి 10 సంవత్సరాలని ఉంటానే. నాకు ఎట్లా చేసి విషయాలు అడుగుడు. సరేనే, నువ్వు ఒప్పుకున్నావు కదా, 10 రోజుల్లో నీకు ఎట్లైనా పని చేసి పెడతా, సరేనా? సరే సిరన్న, నేను మళ్ళీ వెళ్తాను. ఓకే. ఏమైందండి అట్లున్నారు? మిమ్మల్ని ఏం లేదే, నీతో కొంచెం మాట్లాడాలి నేను. మాట్లాడండి. దేని గురించి? నీకు ఆ రోజు చెప్పాను కదా మా కుటుంబ పరిస్థితి గురించి. మనకు అప్పులు బాగా అయినాయి, అమ్మ బాధపడుతుంది,
తమ్ముల చదువు అక్కడనే అయిపోయాయి. ఈ డబ్బులు సరిపోతలేవు, మరి ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. అయితే మొన్న మా దోస్తు కలిసిండు, మా దగ్గర జాబ్ ఉన్నది నీకు పెట్టిస్తారమ్మని చెప్పిండే. ఎక్కడ? దుబాయ్కి రమ్మని చెప్పాడు. దుబాయ్కా? ఇక్కడ ఉంటే మనం బతకలేమే, అన్ని డబ్బులు మనం సంపాదించలేము. మనకి పెళ్ళయి 10 రోజులే అయిందండి. నన్ను వదిలిపెట్టి వెళ్తారా? తప్పదే, ఈ బాధ్యత నువ్వే తీసుకోవాలి. మా తమ్ముళ్ళు మా అమ్మ జాగ్రత్త చూసుకోవాలి నువ్వే. ఒక భార్యగా మీ సంతోషాన్ని పంచుకోవడమే కాదు, మీ బాధ్యతల్ని కూడా నేను పంచుకుంటానండి. మీరు ధైర్యంగా వెళ్ళండి, మన కుటుంబాన్ని నేను చూసుకుంటాను. మీరు మాత్రం అక్కడ జాగ్రత్త. సరే, టైంకి తినండి, వేళకి పడుకోండి, ఆరోగ్యం జాగ్రత్త. ఇక్కడ దేని గురించి ఆలోచించకండి. అత్తమ్మకి, మరదలకి, అందరికీ నేను చూసుకుంటా. చాలు సీత, ఈ ధైర్యం చాలే నాకు. పోవుడు తప్పదా బిడ్డ? అమ్మా, మన అప్పులు తీరాలంటే నేను ఖచ్చితంగా పోవాలమ్మా. అమ్మా పోయేస్తానే. అన్నా అన్నా సీత, మా తమ్ముళ్ళను మా అమ్మను నీ చేతిలో పెడతాననే, ఇలా మంచిగా చూసుకోవాలి నువ్వే. మీరేం రంది పడకండి. అత్తమ్మను, అమ్మలక్క, వీళ్ళిద్దరిని నా బిడ్డలు లెక్క చూసుకుంటా. మీరైతే జాగ్రత్త, టైంకి తినుర్రి. సరే సీత, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా పోయేస్తానే. నా పెద్ద కొడుకు వారం రోజులు ఫోన్ చేయక ఎట్లున్నాడో ఏమో, నేనే చెప్తా. హలో పెద్దోడా, చెప్పమ్మా. ఎట్లున్నావు బిడ్డ? మంచిగున్నానే. ఫోన్ చేస్తలేవు బిడ్డ నాకు. నేను డ్యూటీలో బిజీగా ఉన్నామ్మా. డ్యూటీకి పోతానవా మంచిగా? రోజు పోతానే. కడుపు నిండా అన్నం తిని బిడ్డ. సరే అమ్మా. మేమందరం దూరం ఉన్నామని నువ్వు బెంగ పడకు. ఏం చేద్దామమ్మా? మంచిగా డ్యూటీ చేసుకో బిడ్డ. సరే సరే అమ్మా. అందరు ఎట్లున్నారమ్మా మనోళ్ళు? అందరు మంచిగానే ఉన్నావు నాయన. తమ్ముళ్ళు, సీత? తమ్ముళ్ళు కూడా మంచిగా ఉన్నారు. సీత కూడా బాగుంది బిడ్డ. మీ అందరితో మంచిగా ఉంటాను నానే? మంచిగా ఉంటుంది మాతోని. సరే సరే అమ్మా, నాకు డ్యూటీ టైం అవుతుంది, నేను మళ్ళీ చెప్తా. సరే. స్కూల్కి రోజు వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, సరేనా? మంచిగా చదువుకొని పెద్దోళ్ళు అయ్యాక మంచి ఉద్యోగాలు చేసి మంచి సంతోషంగా హ్యాపీగా ఉండాలి, ఓకేనా? సరేనా? స్కూల్లో అస్సలు అల్లరి చేయొద్దు, మంచిగా చదువుకోవాలి, సరేనా? మంచిగా చదువుకుంటాం కానీ వదిన అన్న ఎప్పుడు వస్తాడు? మీ అన్న మీరు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కదా, అప్పుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మీరైతే మంచిగా చదువుకోవాలి, సరే? కానీ మీరు పెన్నులు కొనుక్కుంటే పైసలు అడిగారు కదా, ఇదిగోండి,
ఇద్దరు పెండ్లు కొనుక్కొని స్కూల్కి వెళ్ళారు. బాయ్ బాయ్ బాయ్. సీత, నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నన్ను నా పిల్లల్ని ఒక తల్లిలాగా చూసుకుంటాను. సరే కానీ అక్కడ పెద్దోడు ఫోన్ చేసిండా బిడ్డ? చేసిండత్తమ్మ, మంచిగానే ఉన్నారట. సరే బిడ్డ. ఏమండి మాకు ఏమండి ఈరోజు బయటికి వెళ్దాము? అబ్బా పద్మ, నాకు చాలా పనులు ఉన్నాయి. సినిమాకి వెళ్దాము. అట్లే నాకు చీర కూడా ఓ 2-3 రోజుల తర్వాత వెళ్దాంలే, దానికే తొందర. ఈ రోజు వెళ్దాం. శ్రీకాంత్ వదినా వస్తానా? ఏం చేస్తున్నావు? ఇగో ఇంట్లో కూరగాయలు లేవు, మార్కెట్ పోయి కూరగాయలు తీసుకురాపో. సరే వదినా, ఇప్పుడే వెళ్ళొస్తా. ఏమండి, నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మీరు అట్లా కోపంగా అంటే నేను చెప్పలేను. సరే బంగారం, ఏంటో చెప్పు. కాదండి, మన ఇంట్లో మీ వదిన పెత్తనం ఏంటి? ఆమె పెత్తనం ఇంతగానో చెలాయిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? మనకంటూ విలువ లేదా? ఇంకా వాళ్ళ మీద మనం ఎందుకు ఆధారపడి బతకడం? మనకు హోదా లేదా? మా నాన్నకి చెప్తాను, మనం బయటికి వెళ్ళి బతుకుదాం. మీ వదిన పెత్తనం భరించలేకపోతున్నాను. అది ప్రతిదానికి ఆమెందండి, నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేది. నాకు ఆమె మాట వినాల్సిన అవసరం నాకు లేదండి. మా ఇంట్లో నా మాటే ఎక్కువ నడుస్తుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర ఉండేది మీ వదిన మాట నేను భరించలేకపోతున్నా. ఆమె పెత్తనం అస్సలు భరించలేకపోతున్నా. నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మనం బయటికి వెళ్ళి బ్రతుకుదామండి. చూడు పద్మ, చిన్ననాడే మా నాన్న చనిపోతే మా అన్నీ తానాయి బాధ్యతలని తన మీద వేసుకొని అన్నీ భరించుడు. పైగా పెళ్ళైన 10 రోజులకే మా వదినను వదిలి దుబాయ్ వెళ్ళి కాయ కష్టం చేసి మమ్మల్ని చదివించి పెళ్లి చేసి ఇంత వాణి చేసిండు. పద్మ, నువ్వు ఇలా అనుడు ఇప్పుడు ఎంతవరకు సమంజసం చెప్పు. ఇలా మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేయకు పద్మ. మా అన్నయ్య దుబాయ్ వెళ్ళిన తర్వాత పిల్లలు వద్దనుకొని మమ్మల్ని సొంత బిడ్డల్లా పెంచింది. ఆమె వింటే చాలా బాధపడుతుంది పద్మ. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకో. ఏమైందమ్మా? ఏం లేదత్తమ్మా, ఏం లేదు. ఏంది, నా కోడలు పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడు బాధపడలే. ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయంటే ఏదో జరగరాంది జరిగింది, అందుకే బాధపడుతుంది. సీత, రాత్రికి ఏం చేస్తావు బిడ్డ? కొంచెం అన్నం ఉందత్తమ్మా, అందుకే చపాతీ చేసి టమాటా కూర వండుతా. చెయ్యి బిడ్డ, నాకు కూడా అన్నం తినబుద్ధి అవుతుంది. శ్రీకాంత్కిను ప్రసాద్కి కూడా అవే ఇష్టం. అవును, ఇంకా ప్రసాద్ డ్యూటీ నుండి రాలేదు బిడ్డ. అవో రాదే వచ్చి. వదినా, ఈ నెల జీతం పడ్డది. మొత్తం తీసుకొచ్చినావా? మొత్తం తెచ్చిన వదినా. అయినా మాకన్నా అవసరం ఉంటే నువ్వే కదా వదిన చూసుకునేది. లోపలికి పో. సరే. సుమలత కోపంగా పోయింది బిడ్డ, ఎందుకో. మొగుడు పిల్లల మధ్య ఏమన్నా రకాలు ఉన్నాయేమో లేదమ్మా. ఏంటిదే? అక్కడ మా అమ్మ ఉన్నది, మా వదిన ఉన్నది, వాళ్ళని కూడా చీపురు కట్టేసి వస్తాను. చీపురు కట్టి ఎత్తేసి వచ్చినావు అని అంటాను. నేను అక్కడ ఉండగా మీ వదిన చేతిలో జీతం పెడితే నాకు ఎంత కడుపు మసులుతుంది. నేను పెళ్ళాన్ని కాదా, నాకు ఇయ్యవా? ఇంట్లో ఖర్చులు నేను ఒడ్డెక్కియనా? అదేదో పైసలు నాకు ఇస్తే ఇంట్లో చిల్లర ఖర్చులు నేను ఒడ్డెక్కియనా? అత్తమ్మ ఆమెకే ఇస్తుంది, నువ్వు ఆమెకే ఇస్తావు. అసలుంటప్పుడు కోడళ్ళు ఎందుకు ఇంట్లో? అట్లుంటోనివి వదిన చూసుకుంటే ఉండనుంటివి, పెళ్లి చేసుకోకుండా అయిపోవు కదా. నేను మా వదినకే ఇస్తా. అసలుంటోనివి మీ వదినతోనే ఉండు. ఏం మాట్లాడతానవే? పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఉంటుండు, పోతే పో. సీత, బియ్యం పెట్టావురా బిడ్డ, నా కొడుకులు వచ్చే టైం అయింది. అత్తునత్తమ్మా, ఇంట్లో చిన్న పని ఉంటే అది చూసుకున్నా. వేడి వండుదామని ఆగిన.
పెట్టు బిడ్డ. పెడుతున్నా. మొన్న డబ్బులు ఇచ్చిన అవి ఎక్కడ పెట్టినా బిడ్డ? దీని వల్ల పెట్టిన అత్తమ్మ. పిల్లలందరికీ బట్టలు తీసుకో బిడ్డ. సరే అత్తమ్మ. అడుగు పెద్దోడు ఫోన్ చేసిండమ్మా? చేసింది అత్తమ్మ. ఎట్లున్నాడంటమ్మా? మంచిగానే ఉన్నారు. కనీసం టైంకి అన్నం తినమని చెప్తున్నావా లేదా? చెప్తున్నా అత్తమ్మ. వాడిని మాట్లాడక నేను కూడా 2-3 రోజులు అయిందమ్మా. మళ్ళీ ఫోన్ చేస్తే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. మాట్లాడు. సరే బిడ్డ, వంటలు అన్నీ రెడీ చేసి పిల్లలు వచ్చేసరికి పెట్టు. సరే. వాడు ఫోన్ చేస్తే నాకు చెప్పు బిడ్డ. చెప్తానమ్మా, మాట్లాడిస్తా ఈసారి. అవత్తమ్మా మేమిద్దరం కోడలం కామా? ఆ మొక్కతో కోడలా? మేము పనులు చేయమా? మాకెందుకు వంటలు అవి అని చెప్తలేవు? మొత్తం పెద్ద కోడలకే చెప్తాను, పైసలు కూడా మొత్తం ఆ క్యాపే చెప్తాను. మేము కోడలం కాదా? మాకు ఇంత పని కూడా చెప్తలేవు. అవునక్క, నాకు పెళ్ళైన కానుండి నేను చూస్తున్నా. ఫస్ట్ నుంచి పెత్తనమంతా ఆమెకి అంటగట్టిండ్రు. ఆమె చెప్పినట్టే మన వినుడు. అత్తమ్మ కూడా మనల్ని అస్సలు పట్టించుకోలేదు. ఆమె చెప్పినట్టే వినుడు. అన్నీ ఆమెకి చెప్పుడు, మనకి ఏం చెప్పులేదు. డబ్బుల విషయమైనా ఏ విషయమైనా. అడిగితే సప్పుడు ఏమైంది అత్తమ్మ? ఆమె ఇంటికి పెద్ద కోడలైతే ఆమెను భద్రంగా చూసుకుంటావా? మేమిద్దరం కోడలం కాదా? మమ్మల్ని ఎందుకు అంత తేడా చూస్తాను? నేను అడిగిన దానికి నా జవాబు చెప్పు. ఆగమే, ఏం తెలుసు మీకు? ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. మీ పని మీరు చేసుకోపోండి. ఎప్పుడు నాకు సమాధానం చెప్పటం అయినా మీరు బాధపడకు బిడ్డ. చిన్న పిల్లలు తెలుసో తెలియకో అంటారు. నువ్వు కూడా తెలిసిందాని కదా, నువ్వు బాధపడకు బిడ్డ. హలో. హలో సీత. ఎట్లున్నారండి? నేను బాగున్నా. నువ్వెట్లున్నావే? నేను మంచిగానే ఉన్నా. అమ్మ తమ్ముళ్ళు మంచిగా ఉన్నారా? అత్తమ్మ, మీ తమ్ముళ్ళు అందరం మంచిగానే ఉన్నాం. అన్నం తిన్నావా సీత? తిన్నాం. మీరు తిన్నారా? నేను తిన్నా. ఎప్పుడు వస్తారండి? నేనా? ఇంకో 2 నెలలు పడుతుంది. ఇంకా 2 ఏళ్ళ? సరే, నాకు టైం అయింది డ్యూటీకి, నేను వెళ్తా. హలో హలో. అమ్మా, అన్నయ్య వస్తానని చెప్పినావుగా ఈరోజు. ఏడి ఇంకా వస్తలేడు? వస్తాడు, ఆగు బిడ్డ. అరే అన్నత్తాను రా. మంచిగా ఉన్నా అన్న? సీత, సీత, ఏమైందే? గిన్ని రోజులు నచ్చిందంటే నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నా, ఉరికొచ్చి నన్ను వాటేసుకుంటావు అనుకున్నా. నువ్వేంది అలిగచ్చి కూర్చున్నావేడా? ఏమైంది? ఇన్నేళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లున్నారండి? ఊకో. నేను ఎవరి కోసం పోయింది? మన కుటుంబం కోసమే కదా. మీరందరూ మంచిగా ఉండాలి కదా. ఇలా కూర్చో.
సీత ఎందుకే ఏడుస్తాను? నేను ఎవరి కోసం పోయి మన కుటుంబం మంచిగా ఉండాలి కదా, మనందరం బాగుపడాలి కదా, మా తమ్ముడు ప్రయోజకులు కావాలి, మనం మంచిగా ఉండాలని చెప్పేసి అది పోయింది. అయినా అంత సంపాదించి వచ్చిన ఇక్కడ నుండి సంతోషంగా ఉండాలి. మీరు చెప్పింది నిజమేనండి. మీరు మన కుటుంబం కోసం చాలా పెద్ద త్యాగం చేశారు. పిచ్చిదానా, నాది కాదే త్యాగం, నీది. పట్టుమని 10 రోజులన్నా కాలే పెళ్ళైనాక నేను ఇడిచిపెట్టి విదేశాలలో పోయినా నేను. అయినా నువ్వు నా గురించి ఒక్క మాట ఆలోచించకుండా నన్ను పంపించినావు. ఈరోజు నా కుటుంబం ఇంత మంచిగా ఉందంటే నువ్వు కాదు అనే కారణం. నా తమ్ములను చదివించినావు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినావు. వాళ్ళు ఏమన్నా కూడా అన్ని అవమానాలు భరించి నాకు ఒక్కరోజు కూడా చెప్పకుండా ఇంత సేవ చేసినావు వీళ్ళందరికీ. నా కోసం ఇంత చేసిందని నేను గొప్ప త్యాగిని కాదే, నువ్వే గొప్ప త్యాగివి. నీ అసలు భార్య దొరుకున్న అదృష్టమే. అట్లనకండి, ఇది నా కుటుంబం. ఎవరేమన్నా నేను సర్దుకుపోతా, ఎందుకంటే అన్నది నా వాళ్ళు. అక్క నువ్వు మస్తు బాగా నీ గురించి తెలియక అన్నదాని మాటలు అన్నా కానీ సొంత చెల్లెళ్ళు అనుకొని ఒక్కరోజు కూడా ఏమనలే. తప్పైంది అక్క, మమ్మల్ని క్షమించక్క. అక్క నీ గొప్పతనం ఇంతకాలం తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడినావు అక్క. నువ్వు కుటుంబం కోసం ఇంత త్యాగం చేసినావని మాకు తెలియదు అక్క, నన్ను క్షమించక్క. పిచ్చి మొహాలారా, అన్నది ఎవరు? నా సొంత చెల్లెలు. ఆ మాత్రం పడదాయి అక్క. అమ్మ, ఇన్ని రోజులు అందరం కష్టాలు పడ్డమే, ఇక నుంచి అందరం కలిసి సంతోషంగా ఉందామే. వెల్కమ్ టు శ్రీకర్ క్రియేషన్స్. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.